డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించ. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18వ తారీఖు 5వ నెల 2025 18th May 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది అంటే మేము అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా నడుచుకుంటూ వచ్చిన దానికి గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కొన్ని దక్షిణ దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 6:52 వరకు జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం అంటే ఈరోజు పగలు మొత్తం కూడా ఈ ఉత్తరా నక్షత్రమే జరుగుతుంది. ఈ ఉత్తరా నక్షత్రంలో గెలిచే రంగులు ఒడిపి రంగులు చూసుకుంటే ఇక్కడ కాక అనేది కోడి మీద, డాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్లచార డాగ అనేది నల్ల సవలా మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద గెలుస్తుంది. పోలా డాగ అనేది డాగ మీద, నల్ల డాగ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం. ఇక తర్వాత అంటే నైటు 7 గంటల తరువాత మొత్తం ఈ నైటు మొత్తం కూడా శ్రావణ నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ శ్రావణ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి డాగ అనేది కాకి మీద గెలుస్తుంది. కోడి అనేది కాకి మీద, డాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్ల నెమల అనేది నల్ల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శ్రావణ నక్షత్రం. సాయంత్రం 6:52 తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట ఈ నక్షత్రం. ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా అంటే నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే నక్షత్రం ప్రకారం ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే. ఇక నక్షత్రాల తర్వాత జాముల విషయంలోకి అయితే ఈరోజు ఫోటోలతో కూడా మన కలర్ అప్డేట్ అనేది ఉంటుందన్నమాట. కనుక ఫస్ట్ ఎలా ఉంటుందంటే గెలిచే రంగుల యొక్క పేర్లు చెప్తాను, తర్వాత ఫోటోలు, ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చెప్తాను, తర్వాత ఫోటోలు, ఈ విధంగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ టాపిక్ అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండడం చెప్పి ఇక్కడ కోడి కాకి బాగా బొంగ తెలుపు, కుసు తెలుపు ఉన్నటువంటి కోడి కాకి అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితులు మనం అక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకులను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ బొంగ తెలుపు, కుసు తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, గట్టి కాకులు, కోడి కాకులు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలంటే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులనే పెట్టుకోవాలా. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు మీద ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకోని గౌన్ నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, గౌడ అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియో ఆల్రెడీ స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. నెమల పింగళాలను కానీ, గౌన్ నెమల కానీ, పిసికిబారు నెమలు కానీ, ఎర్ర పసిమకాల నెమలను కానీ ఇలాంటి రంగులు పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగుల చెప్పకి ఎర్ర నెమ్మలు కానీ, కాకి డాగ పర్లాలు కానీ, నెమల డాగలు కానీ ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు. ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే రంగులకి అక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఎక్కడ ఒక్క ఏక కూడా ఉండకూడదు అనమాట. అలాంటి ఎర్ర నెమలను, నెమల డాగలను మాత్రం ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ ఎరుపు కుసి గల, ఎర్ర పసిమి గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డాగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పసిమి గల కాకి డాగలు, బాగా పసిమి గల డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు యొక్క ఫోటోలు
ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. మనం ఈ టైమింగ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి వీడియోలో ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో స్క్రీన్ మీద ఈ రంగుల్లో కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మనం ఈ పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు బొంగ తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు రసంగులు, ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి చూపు ఉన్న పింగళాలు కానీ లేదంటే కోడి మైలాలు కానీ ఈ టైమ్స్లో కంపల్సరీ ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు ఉన్నటి వాటిని ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ నెమల డాగల్నే పెట్టుకోవాలి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. ఈ విధమైనవి మీకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తుందో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కాకి నెమల పింగళాలు కానీ నల్లబొట్ల సేతువాలు కానీ వీటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. కాకి నెమల పింగళాలకైనా సరే నల్లబొట్ల సేతువాలకైనా సరే కుసి నలుపు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి చూపురికి గెలిచే రంగులు. వాటి తర్వాత చూపురికి గెలిచినప్పటికీ కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, పసిమిగల కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, గట్టి కాకులు, అన్ని రకాల కాకి చూపు పింగళాలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రంగులన్నింటినీ కూడా చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఈ గెలిచే రంగులు ఉన్నాయి కదా, ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో మనం ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మాత్రమే దింపాలా. ఓకే ఫ్రెండ్స్. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం ఏంటని చూసుకున్నట్టే పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డాగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డాగలు, ఎర్ర డాగలు, మిరపపండు డాగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, అలాగే గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు డాగలు కానీ కోడి మైలాలు కానీ వన్ సైడ్గా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అసలు పెట్టొద్దు ఈ టైమ్స్లో. ఇక ఈ ఓడిపోయిన రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, రసంగి డాగలు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ తెల్ల నెమళ్ళు లేదంటే తెల్ల కక్కెరలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి తెల్ల నెమలను కానీ లేదంటే తెల్ల కక్కెరలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నెక్స్ట్ వాటి తర్వాత చూపురికి గెలిచినప్పటికీ బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌడి నెమళ్ళు, కోడి కక్కెరలు, ఎర్ర మైలాలు, అలాగే కోడి తెల్ల మైలాలు, తర్వాత కోడి మైలాలు, అన్ని రకాల కోడి చూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో వాటిని పెట్టుకుంటేనే గెలిచే అవకాశం ఉంటుంది. వీటిని కూడా మనం పర్టికులర్గా గెలిచే రంగులను ఎత్తుకెళ్ళి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకున్నామంటే వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క పేర్ల విషయానికి వద్దాం. ఫస్ట్ పేర్లు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి డాగలు, గట్టి కాకి డాగలు, పశ్చిమగల కాకి డాగలు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, నల్ల డాగలు, నల్ల కాకులు, అలాగే కాళ్ళు నలుపు బాగా బొంగ నలుపు కుసి నలుపు ఉంటుంది కదా, అలాగే కాళ్ళు కూడా నలుపు ఉన్నటువంటి నల్లకట్టు రసంగులు,
ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కాకులు, పచ్చకాకిడాగలు, నల్ల కాకిడాగలు, కాకి చూపు అనేది ఈ టైంలో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపును మాత్రం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ విధమైన రంగులు మీకు స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఈరోజు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర పొలాలు లేదంటే డేగ పింగళాలు. ఇక్కడ ఎర్ర పొలాలు, డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర పొలాలైనా పెట్టుకోవాలా, లేదంటే డేగ పింగళాలైనా కూడా పెట్టుకోవచ్చు. వాటికి ఏంటంటే చిట్టి రెక్కల్లో తోకలో తెలుపు ఉండొచ్చు, అంత ఎక్కువ కూడా కాదు, లైట్గా తెలుపు ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాడు. అలాంటి వాటిని మాత్రం పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు వచ్చేప్పటికి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికిబోర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల డేగలు, ఇలాంటి రంగులు మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసి చూడండి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, గెలిచే రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఈ రంగులను కూడా మనం ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే మనకి గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు చెప్పి ఇక్కడ కుసి నలుపు, బాగా బొంగ నలుపు, కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, 9 కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు, అన్ని రకాల కాకి నెమళ్ళు, నల్ల పచ్చకాకి నెమళ్ళు, నల్ల కాకి నెమళ్ళు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు. కంపల్సరీ వన్ సైడ్గా డ్యామ్ షూర్గా ఓడిపోయే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నిటి కూడా పెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ తోకలో కానీ చిట్టి రెక్కల్లో కానీ ఒకే లేదంటే 2 రెక్కలు తెలుపు గల ఎర్ర పొలాలను కానీ డేగ పింగళాలను పెట్టుకోవాలి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఓడిపోయే రంగులు వీడియోలో మనకి స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో, ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాకి నెమల్లో, పచ్చకాకి నెమల్లో, గట్టి కాకి నెమల్లో, అలాగే గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి కాకి డేగలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డేగలు, కాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు, నెమలి అబ్బరాసులు, గౌడ అబ్బరాసులు, గౌన్ నెమలు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమళ్ళు, ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు కానీ ఇది లేకుండా ఉన్నటువంటి ఎర్ర నెమలు అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ శుద్ధ డేగలు, నెమల డేగలు, కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, ఎర్ర అబ్బరాసులు, 9 కాకులు, నెమలి అబ్బరాసులు, కాకి డేగ పర్లాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పటికి కోడి పింగళాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి
నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ కూడా నల్లబొట్ల సేతువాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి, లేదంటే సేతువాలను కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ పింగళ నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, గౌన్ నెమళ్ళు, కాకి నెమళ్ళు, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరపపొండి డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ వైపు నుంచి, నా వైపు నుంచి అయితే మన టీం మెంబర్స్ అందరి నుంచి షేర్ చేయండి. ఇది ఒకటే రిక్వెస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.